ఈ నెల 29న టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది. 29న సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్లు హాజరు కానున్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల ప్రచార వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ నెల 29న టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ 29న సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్లు హాజరు కానున్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల ప్రచార వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ నెల 29న టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది. 29న సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్లు హాజరు కానున్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల ప్రచార వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ నెల 29న టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది. 29న సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. కాసేపటి క్రితం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సీఎంతో భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత ఈ నెల 29న సాయంత్రం 5 గంటలకు ఒక క్లారిటీ ఇచ్చారు. గాంధీ భవన్లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఉండబోతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తర్వాత అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పెండింగ్ లో ఉన్న స్థానాల్లో అభ్యర్థులకు ఒక క్లారిటీ రాబోతుంది. ఆ తర్వాత పీసీసీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోబోతుంది. 29న ఈ సమావేశం గాంధీ భవన్ లో ఉండనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఫైనల్ అవుతుంది కాబట్టి ఇక లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కావచ్చు, అదేవిధంగా తుక్కుగూడ సభకు సంబంధించి ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా తుక్కుగూడ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్ మొదటి వారంలో సభ ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఈ సభకు దాదాపుగా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఆ మేరకు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఇక 14 పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళబోతుంది. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలందరూ కూడా కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అనే అంశాలను ప్రధానంగా తీసుకుని ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. తుక్కుగూడ వేదికగానే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో తెలంగాణలో తుక్కుగూడనే వేదికగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలను ప్రకటించింది. ఆ సభా వేదికగానే లోక్సభ ఎన్నికలకు కూడా మేనిఫెస్టో ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపుగా నేతలు కసరత్తు చేశారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తుక్కుగూడను కాంగ్రెస్ పార్టీ చాలా సెంటిమెంట్ గా భావిస్తుంది కాబట్టి అక్కడి నుంచే ఈ ఎన్నికల శంకారావాన్ని కూడా పూరించబోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ఇప్పటికే పార్టీ నేతలు కూడా ప్రకటించారు. ఇక రాబోయే రోజుల్లో అంటే ఈ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. ఇప్పటికే ఈ ముఖ్య నేతలు ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో అనుసరించిన మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా బస్ యాత్ర ఉంటుందా, లేకపోతే పార్లమెంట్ స్థాయిలో బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారా,
ఈ అంశాలన్నిటిని కూడా ఆ రోజు సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బస్ యాత్రలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు ఇటు రాహుల్ కావచ్చు, అదేవిధంగా ప్రియాంక హాజరయ్యారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరెవరు ఏ సభల్లో పాల్గొంటారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ ఆ సభలు ఏర్పాటు చేయాలి, ఈ అన్ని అంశాలను 29న జరిగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చించబోతున్నారు. వీటి ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా రూట్ మ్యాప్ ని ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం తర్వాత మిగిలిన 8 స్థానాల్లో కూడా ఒక క్లారిటీ వస్తుంది. మొత్తం అభ్యర్థులతో కలిసి ఆ రోజు గాంధీ భవన్ లో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వరలక్ష్మి. ఎస్ రైట్ సునీల్, థ్యాంక్ యూ.